కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ సమీపంలోని వీరవల్లి కేంద్రంలో నకిలీ కరెన్సీ నోట్లను తయారు చేసే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 1,33,500 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు, నకిలీ కరెన్సీ ప్రింటింగ్కు వాడిన ప్రింటర్లు, ల్యాప్టాప్, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన ముద్దాయిలు రాజోలు మండలం తాటిపాక మఠానికి చెందిన పాస్టర్ కోళ్ల వీరవెంకట సత్యనారాయణ, అనపర్తికి చెందిన సత్తి వీరరాఘవరెడ్డి, కృష్ణా జిల్లా గన్నవరానికి చెందిన షేక్ మస్తాన్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. జరిగింది. దీంట్లో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ రాజోల్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఏటీఎం మెషిన్ అలర్ట్ ఇచ్చిన తర్వాత మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో దీన్ని పూర్తిగా పరిశోధించిన తర్వాత దాంట్లో ఈ పాస్టర్ కొల్ల వీర వెంకట సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ 50,000 నోట్స్ దాంట్లో వేయడం అనేది జరిగింది. సో ఆయన ఫర్దర్గా విచారించి మొత్తం ఎంటైర్ గ్యాంగ్ని కూడా ఎస్ఐ రాజోల్ అండ్ సిఐ రాజోల్ ఒక టీం ఈ గ్యాంగ్ని బస్ట్ చేయడం జరిగింది. సో దీని ఒక మూలం చూస్తే మనకి వీరవల్లి హనుమాన్ జంక్షన్ దగ్గర ఎన్ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి ఒక ఫామ్ నడుపుతూ ఉన్నారు. సో దాంట్లో ఈ ప్రింటర్స్ ఇవన్నీ కూడా కొనుక్కొని ఈ ఫేక్ కరెన్సీ అన్నీ కూడా ప్రింట్ చేసి ఎవరెవరికైతే ఈ అవసరాలు ఉంటాయో వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ ఎంటైర్ టీంలో మొత్తం 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మరికొంతమంది కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా పట్టుకొని ఎంటైర్ ర్యాకెట్ని అప్రిహెండ్ చేసి ఈ కేసుని ఒక దిశలో తీసుకొని వెళ్తాం. సో దీంట్లో పనిచేసిన ఎస్ఐ రాజోల్, లెడ్ బై సిఐ రాజోల్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట, వీళ్ళందరినీ కూడా అభినందించడం జరుగుతూ ఉంది. సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో దీంట్లో కొన్ని ల్యాప్టాప్స్, కొన్ని ప్రింటర్స్ అండ్ ఒక కన్విక్షన్ పడే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. మెషిన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో వేస్తే ఏటీఎం రిజెక్ట్ చేసింది ఆ నోట్స్ని. సో అది ఆ అలర్ట్ బేస్ చేసుకుని ఆ బ్యాంక్ మేనేజర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అలా ఇట్ హెస్ కమ్ టు ది లైట్.